2024లో అమెరికా సంతాన ఉత్పత్తి రేటు 1.6 కన్నా దిగువకు పడిపోయినట్టు సమాచారం. ఆలస్యంగా పెళ్లిళ్లు జరగడం, పిల్లలను పెంచడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం, వారిని కనడానికి ఆరోగ్య బీమా పలు కారణాలు అయ్యుండొచ్చంటూ గణాంకాలు వెల్లడి. క్రమంగా అమెరికా పౌరుల్లో గడిచిన 2 దశాబ్దాల నుంచి జననాలు పడిపోతున్నట్టు స్పష్టం. రష్యాలో ఘోర విషాదం. ఓ అడవిలో కుప్పకూలిన 49 మందితో వెళుతున్న ప్రయాణికుల విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 6 సిబ్బంది సహా 49 మంది మృతి. ఇంగ్లాండ్తో సిరీస్లో వెనుకబడ్డ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ. పంత్కు గాయమైన కారణంగా అవసరాన్ని బట్టి బ్యాటింగ్కు వస్తాడంటూ బీసీసీఐ ఎక్స్లో వెల్లడి. ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్, ఆకాశ్దీప్లు గాయాల కారణంగా 4వ టెస్టుకు దూరం. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షెట్లర్ ఉన్నతి కూడా సంచలనం. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో 15వ ర్యాంకర్ సింధును ఓడించిన ఉన్నతి. అంతర్జాతీయ టోర్నీలో తోటి భారత క్రీడాకారిణి చేతిలో సింధు ఓడటం 7 ఏళ్లలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం వచ్చే సంవత్సరం ఇంగ్లాండ్లో పర్యటించనున్న టీమిండియా. ఇందులో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు